హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతిరోజు న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. ప్రజెంట్ మన యాప్లో ఆ కోర్స్ అయితే ఉంది. దానికి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే తీసుకోండి. దాంతోపాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఫ్రీ కంటెంట్ ఉంటుంది. అక్కడ పీడిఎఫ్స్ మన యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని చదువుకునే విధంగా, మీకు షార్ట్ టైంలో రివిజన్ చేసుకునే విధంగా అయితే కోర్స్ ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నచ్చితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా ఇవైతే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పత్తా లేని టీఆర్టీ అంటే ఇక్కడ చూడవచ్చు. టెట్ నిర్వహించి 3 నెలలు. సో ఆర్థిక శాఖ నుంచి రాని ఆమోదం, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై నో క్లారిటీ, విద్యాశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు అంటూ ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామన్న ప్రకటనను వట్టి మాటలకే పరిమితమైంది. సో టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి ఇప్పటికైనా మోక్షం లభిస్తుంది అనుకుంటే అది జరిగేలా కనిపించడం లేదు. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ముగిసి 3 నెలలు గడుస్తున్నా టీఆర్టీపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎలాంటి ఆమోదం లభించలేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అని కేవలం గాలి మాటలకే ప్రభుత్వం పరిమితమైంది. కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన 80,000 పైచిలుకు పోస్టుల్లో విద్యాశాఖకు చెందినవే 20,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. సో సెకండరీ ఎడ్యుకేషన్లో 13,000 పోస్టులు, అదేవిధంగా ఉన్నత విద్యలో 7,878 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. 80,000 పోస్టుల్లో పలు శాఖలకు చెందినటువంటి ఖాళీలు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం విద్యాశాఖకు చెందినటువంటి ఖాళీలపై మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీంతో దాదాపుగా 4 లక్షల మంది అభ్యర్థులు అయోమయంలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో లక్షల మంది ఎదురుచూపులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అసంతృప్తిలో నిరుద్యోగులు, టీచర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంకెప్పుడు నోటిఫికేషన్ వేస్తారంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం గురుకుల టీఆర్టీ నోటిఫికేషన్లపై నిర్లక్ష్యం వహిస్తున్నదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. టెట్ పూర్తయి 3 నెలలు గడిచింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతిని ఇచ్చేది ఎప్పుడు, నోటిఫికేషన్ వేసేది ఎప్పుడు? 12,000 ఉపాధ్యాయ ఖాళీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పినటువంటి సర్కార్ వెంటనే ఆర్థిక శాఖ అప్రూవల్ తీసుకువచ్చి నోటిఫికేషన్ వేసేలా చూడాలి. అదేవిధంగా 9,096 గురుకుల ఉపాధ్యాయ ఖాళీలకు జూన్ 17న ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేయలేదని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. ఈ గురువులకు సంబంధించి మనకి ఇప్పటికీ 2 టైమ్స్ ఈ వీక్లో అప్డేట్ అయితే వచ్చింది. మరొకసారి ఇక్కడ టీఆర్టీకి సంబంధించి చూడవచ్చు. మరి వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి సో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నట్లే ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు దసరా కానుక అంటే ఇక్కడ చూడవచ్చు. 11,103 పోస్టుల క్రమబద్ధీకరణ అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం, సీఎం ఆదేశాలతో ముమ్మర కసరత్తు, శాఖల వారీగా వివరాల సేకరణ, పరిగణలోకి రోస్టర్ విధానం, రెడ్ పిటిషన్ కొట్టివేసినటువంటి హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దసరా కానుకగా సో ఏదైతే మన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వరం ప్రకటించేలా సీఎం సో ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కాంట్రాక్ట్ ఉద్యోగుల కళ సాకారం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు కోరుతూ ఆర్థిక శాఖ మంగళవారం అన్ని శాఖలకు నోట్ను పంపిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి ఆర్థిక శాఖ ఆదేశించింది. 11,000 పోస్టులకు కాంట్రాక్ట్ ఉద్యోగులతో క్రమబద్ధీకరించన్నారు. సో రాష్ట్రంలో మనకు ఏదైతే 80,000 పోస్టులను భర్తీ చేస్తామని మనకు అసెంబ్లీలో ప్రకటించినప్పుడే సో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి మనకు అప్పుడు ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించి సో ఈ దసరా కానుకగా వాళ్ళను క్రమబద్ధీకరించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి దానికి సంబంధించిన ఒక నోట్ కూడా వివిధ శాఖలకు జారీ చేసినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో. సో దాని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో పలు పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైం టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 7 సబ్జెక్ట్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఆస్ట్రానమీ కావచ్చు, బాటనీ, బయోకెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, స్టాటిక్స్ సంబంధించిన సబ్జెక్టులో పార్ట్ టైం టీచింగ్ ప్రాసెస్లో అయితే భర్తీ చేరున్నారు. సో వీటికి సంబంధించి
అక్టోబర్ 1 లోపు అయితే మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఏదైతే బయోడేటా ఉంటుందో వాటితోటి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మీరు అక్కడ సో 1 అక్టోబర్ 4 PM లోపు అయితే మీరు వాటికి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ విత్ 55% మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి ఇక్కడ నెట్ అదేవిధంగా యూజీసీ CSIR లాంటివి కనుక ఉన్నట్లయితే మీకు కొంత ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంట. 50 మార్క్స్ అదేవిధంగా 50 మార్క్స్ డెమో అయితే ఉంటుంది. సో ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక పార్ట్ టైం టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే ఒకసారి వీటికి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మిగిలినటువంటి ఖాళీల్లో భర్తీ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. DSC 2008 అభ్యర్థుల పిటిషన్పై ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో DSC 2008లో 30% పోస్టులను DED అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సో 2008లో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఖాళీల్లో ఇంకా భర్తీ చేయకుండా మిగిలినటువంటి వాటిని మెరిట్ ఆధారంగా BED చేసినటువంటి అభ్యర్థులతో భర్తీ చేయాలని చెప్పేసి ఆ ఉత్తర్వులో స్పష్టం చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇది మనకు 2008 DSCకి సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 5 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిని కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికలో భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో అక్టోబర్ 12 లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కూడా 62 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జనరల్ మేనేజర్ కావచ్చు, ఇంకా ఆఫీసర్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 20 లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి అయితే వీటిని చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఉద్యోగార్థుల కోసం UPSC మొబైల్ యాప్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగార్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో తన వెబ్సైట్లో ఒక యాప్ని అయితే ప్రారంభించింది. సో వీటికి సంబంధించి మనకు UPSC నుంచి రిలీజ్ అయ్యేటువంటి నియామకాలకు సంబంధించినటువంటి వివరాలు మీరు ఒకటే క్లిక్ తోటి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి దీన్ని చూసి అప్లై చేసుకునేటువంటి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రపంచ ఆవిష్కరణ సూచిలో భారత్కు 40వ స్థానం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూడవచ్చు. మనకు సూచీలకు సంబంధించినటువంటి అంటే ఇండెక్సెస్ నివేదికలకు సంబంధించి తరచూ మనకు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్క బిట్ అయినా మనకు పడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ నివేదిక అనుకోవచ్చు. సో 40వ స్థానంలో మనకు ప్రపంచ ఆవిష్కరణ సూచిలో భారత్ అయితే నిలిచింది. సో అంతకుముందు అంటే 2015లో మనకి ఇది 81వ స్థానంలో ఉండేది. మనకు 2021లో మాత్రం సో 46వ స్థానంలో ఉండేదండి. సో ఇప్పుడు 2022లో కనుక చూసినట్లయితే 40వ స్థానాన్ని భారత్ అయితే ఆక్రమించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో 2015లో అయితే 81 ఉండేది. సో దీనికి సంబంధించి చాలా మంచి అభివృద్ధిలో ఉందంటూ మనకు పీయూష్ గోయల్ కూడా ఇక్కడ చెప్పినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే దీనికి ఫస్ట్ స్థానంలో ఉన్నటువంటిది ఏంటంటే స్విట్జర్లాండ్ దీనికి సంబంధించిన ర్యాంక్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ చూడవచ్చు స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో ఉండగా అమెరికా, స్వీడన్, బ్రిటన్ ఇవి వరుసగా నెక్స్ట్ స్థానంలో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏంటంటే ది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇది రిలీజ్ చేస్తుంది. ఇది మనకు జెనీవాలో ఉంటుంది. సో ఇట్లా కూడా మనకు అడగచ్చు. ఒక్కొక్కసారి డెప్త్ అడగాలనుకున్నప్పుడు అవి రిలీజ్ చేసేటువంటి సంస్థలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది మనకు ఈ ఏదైతే ఇండియా ఇన్నోవేషన్ ర్యాంక్లో మనకు 2021లో స్థానం ఎంతంటే 40వ స్థానంలో నిలవడం జరిగింది. గుర్తుంచుకోండి. సో అంతకుముందు 46వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 40వ స్థానంకు రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే గజల్ శ్రీనివాస్కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రముఖ గజల్ నాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్కు భారతరత్న అవార్డు గ్రహీత అయినటువంటి లతా మంగేష్కర్ యొక్క స్మృతి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆమె బర్త్డే సందర్భంగా ఆమె జయంతి సందర్భంగా నిన్న ఈ అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ అవార్డుని ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారనేది కింద నాకు కామెంట్ చేయండి. సో లతా మంగేష్కర్ స్మృతి పురస్కారాన్ని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారనేది కింద కామెంట్ చేయడం జరిగింది. నిన్న కూడా 2 క్వశ్చన్స్ అడిగాను. ఒకటి మనకు బిపిన్ రావత్ మృతిపై చేసినటువంటి కమిటీ ఏదని అడిగాను, చాలామంది ఆన్సర్ చేశారు. సో అది మానవేంద్ర రాయ్ కమిటీ. సో ఇంకొకటి మనకు NIAను ఎప్పుడు భారత్లో స్టార్ట్ చేశారని చెప్పేసి అడగడం జరిగింది. అది మనకు 2008లో స్టార్ట్ చేశారు. మనకి ఏదైతే ముంబై తాజ్ హోటల్ అటాక్ తర్వాత సో NIAను భారత్లో స్థాపించడం జరిగింది. సో ఈ 2 క్వశ్చన్స్ని అడగడం జరిగింది, చాలామంది ఆన్సర్ చేశారు. సో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. సో లతా మంగేష్కర్ స్మృతి పురస్కారాన్ని ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారనేది కింద కామెంట్ చేయండి.
సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే హర్యానాలో భారీ సఫారీ పార్క్ అంటే ఇక్కడ చూడవచ్చు 10,000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హర్యానాలో మనకు అతిపెద్ద రక్షిత అటవీ సఫారీ పార్క్ను అయితే ఏర్పాటు చేయనున్నారు. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు సో ఆఫ్రికా వెలుపల ఇటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అనేది ఇక్కడనే మనకు నెలకొల్పనున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే సో ఇటీవల 10,000 ఎకరాలతో అతిపెద్ద సఫారీ పార్క్ ఏ రాష్ట్రంలో రానుంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హర్యానాను గుర్తుంచుకోండి. సో దీంతో పాటు ప్రస్తుత హర్యానా సీఎం ఎవరు, అదేవిధంగా హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరనేది కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. దానికి సంబంధించి రేపటి వీడియోలో మళ్ళీ మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఒక కరెంట్ అఫేర్. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ అమెరికాలో ఇయాన్ బీభత్సం అంటూ చూడవచ్చు. కుంభవృష్టితో గజగజలాడిన ఫ్లోరిడా. సో తేలియాడినటువంటి ఇల్లు విధుల్లోకి షార్క్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి దానిలో కూడా ఇస్తాం క్యూబాకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు హరికేన్ అని చెప్పేసి ఇస్తాం. అమెరికాలో వచ్చేటువంటి తుఫాన్లు మనం హరికేన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ హరికేన్ ఏమని పిలుస్తున్నారంటే ఇయాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల ఏ దేశంలో ఇయాన్ బీభత్సం సృష్టించింది అని చెప్పేసి అడగవచ్చు. లేకుంటే అమెరికాలో వచ్చినటువంటి భారీ ఏదైతే మనకి ఇది ఉంది కదా ఈ తుఫాన్ని ఏమని పిలిచారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇయాన్ అని చెప్పేసి గుర్తుంచుకోరు. క్వశ్చన్ మనకి ఎట్లయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే మద్రాస్ హైకోర్టు సిజేఐగా ఒరిస్సా ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ మురళీధర్ను సో అదే హోదాలో మద్రాస్ హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో బదిలీ చేస్తున్నట్లు ఇక్కడ ఒక కరెంట్ అఫేర్స్ అయితే చూడవచ్చు. మద్రాస్ హైకోర్టుకు సీజేగా ఒరిస్సా ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అతని పేరు ఏంటంటే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ మురళీధర్ను. ఓకేనా, ఎస్ మురళీధర్ నేమ్ గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో ప్రతి ఒక్కరు కరెంట్ అఫేర్స్ సంబంధించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ అప్డేట్ చూడవచ్చు. పండుగ సీజన్ వేళ నియామకాల కాలం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్లో 13% పెరిగినటువంటి కొత్త ఉద్యోగాలు బీమా స్థిరాస్తి రంగాల్లో అత్యధికం. సో మెట్రో నగరాల్లో నియామకాలు స్పీడ్ అని చెప్పేసి ఇచ్చారు. వెల్లడించినటువంటి జాబ్ పోర్టర్ నౌకరీ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చిన లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.